హాయ్ హలో వెల్కమ్ టు హెచ్ఎస్బి న్యూస్. నేను మీ దాస్యం గౌతమి. మనం ఇప్పుడు హసన్పర్తి చర్చిలో ఉన్నామండి. యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా ప్రేమ శాంతి సందేశాన్ని మనతో పాటు పంచుకోవడానికి మన దగ్గర పాస్టర్ అందుబాటులో ఉన్నారండి. ఆయన పేరు సాత్విక్ పాస్టర్ గారు. వారి సతీమణి భావని గారు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హ్యాపీ క్రిస్మస్ ముందుగా మీకు. థ్యాంక్ యూ అండి. క్రిస్మస్ పండగ అర్థం ఏమిటి? క్రిస్మస్ పండుగ అంటే మొదటిగా హెచ్ఎస్బి ఛానల్ వారికి, హసన్పర్తి గ్రామ ప్రజలకు అందరికీ కూడా క్రిస్మస్ శుభములు కలుగునుగాక. ఆ దేవుడు ఇచ్చేటువంటి శాంతి సమాధానము నెమ్మది మీకు కలుగునుగాక అని ప్రకటిస్తున్నాం. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం అని అర్థం వస్తుంది. అయితే ఈ క్రిస్మస్ దినాల్లో ఏమిటి అసలు క్రిస్మస్ యొక్క అర్థం అంటే, దేవునికి మానవునికి మధ్య కోల్పోయినటువంటి సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించడమే క్రిస్మస్. ఈ యొక్క క్రిస్మస్లో యేసు క్రీస్తు ప్రభువు తాను మహాదేవుడై ఉండి తాను శరీర అవతారమును ధరించడమే నిజమైనటువంటి క్రిస్మస్. ఆయనను విశ్వసించినటువంటి వారికి ఆ శాంతి సమాధానము నెమ్మది వారి యొక్క జీవితాల్లో ఉంటుంది. ముఖ్యంగా ఆయన ఎందుకొరకు వచ్చాడంటే, ఈ లోకములో ఉన్నటువంటి పాపమును దాని యొక్క మూలమును నశింపచేయడానికి వచ్చాడు. దానికి పరిహారమును చెందించాడు. ఆయన యొక్క రక్తాన్ని చిందించి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుని యొక్క పాపము ఆయన పరిహరింపచేశాడు. ఆయన శిలువలో కార్చినటువంటి రక్తము ద్వారా ఆ మూల్యాన్ని చెల్లించి ఈ లోకానికి రక్షణను తీసుకొని వచ్చాడు. అదే క్రిస్మస్. యేసుక్రీస్తు జననం మనకేం సందేశం ఇస్తుంది? యేసుక్రీస్తు యొక్క జననం ఈ లోక మానవాళి పాపం యొక్క మరణాన్ని యేసుక్రీస్తు ప్రభు విరిచివేశాడు. అదే క్రిస్మస్ యొక్క నిజమైనటువంటి సందేశం. అందుకే యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని గెలిచినటువంటి వాడు గనక దీనినే మనం క్రిస్మస్గా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఇప్పుడున్న జనరేషన్లో మనం క్రిస్మస్ పండుగ ఎలా జరుపుకోవాలి? ఇప్పుడున్న జనరేషన్ చాలా ఫాస్ట్ జనరేషన్. అయితే యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు ఇంత ఫాస్ట్గా జనరేషన్ లేనప్పటికీ మనము యేసుక్రీస్తు ప్రభువు యొక్క గుణలక్షణాలు, నిజముగా ఆయన యొక్క గుణలక్షణాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రేమ శాంతి సమాధానము ఐక్యత ప్రేమ, ఇవన్నీ కూడా ఆయన యొక్క గుణలక్షణాల్లో ఒకటి. వీటన్నిటినీ కూడా మానవాళి అందరూ కూడా పొందుకొని దాని ప్రకారం లోకంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలని ఆయన సందేశం ఇస్తున్నాడు. ఆ యొక్క సందేశాన్ని తీసుకుని ప్రజలందరూ కూడా అలా శాంతి సమాధానాలతో అందరితో ఐక్యమత్యంగా లోకంలో మెదలాలని దేవుడు చెప్తా ఉన్నాడు. యువతరం చాలా ప్రాముఖ్యమైనటువంటి తరం. ఈ తరం దేవుని సేవకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని పరిచర్య ముందుకు సాగాలన్నా ఆ యొక్క యేసు క్రీస్తు ప్రభుల వారు ఇంకా చిన్నవాడు కాదు. ఆయన యవ్వన వయసులోకి వచ్చాడు. ఆయన తన రాజ్య సువార్తను ఈ లోకంలో ప్రకటించాడు. అయితే యవనులందరికీ కూడా నేను ఇచ్చేటువంటి పిలుపు ఏంటంటే, ఆయన యొక్క రాజ్య విలువలు కలిగినటువంటి వారమై ఆత్మీయ రాజ్యము లేదా పరలోక రాజ్యమునకు సంబంధించినటువంటి వార్తను లోకమంతా చాటవలసి ఉన్నది. ఇది యువకుల పని అని తెలియజేస్తున్నాను. ఈ పండగ సందర్భంగా ఈ సంవత్సరం ఆశీర్వాద మాటలు ఏం చెప్తారు? ఈ యొక్క సంవత్సరం 2025వ సంవత్సరం డిసెంబర్ మాసంలో ఉన్నాం. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి వార్త ఏంటి? ఆ వార్త అంటే ఆ యేసు క్రీస్తు ప్రభువే ఈ లోకానికి శరీరధారి అయి జన్మించడం. ఆ శరీరధారి అయినటువంటి క్రీస్తు మిమ్మల్ని అందరినీ దీవిస్తున్నాడు, మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడికి నిత్య జీవం ఇస్తానని చెప్తున్నాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క ఆశీర్వాదాన్ని నిత్య జీవాన్ని పొందుకోవాలని మనవి చేస్తున్నాం. పాస్టర్ అమ్మ గారు భావని గారు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. క్రిస్మస్ సందర్భంగా వారి మాటల్లో కూడా తెలుసుకుందాం. పాస్టర్ అమ్మ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ముందుగా మీకు మా ఛానల్ తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.
చెప్పండి, క్రిస్మస్ సందర్భంగా ఏం చెప్పదలుచుకుంటున్నారు మీరు ప్రజలకి? రైట్. ముందుగా సర్వలోకమునకు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున ఈ యొక్క వీడియోని చూస్తూ ఉన్నటువంటి జనులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు దీవెనలు ప్రకటిస్తూ ఉన్నాం దైవజనురాలుగా. క్రిస్మస్ సందేశము ఇందాక దైవజనులు చెప్పినట్లుగా ప్రేమ, శాంతి, సమాధానమును గురించినటువంటిది అయి ఉన్నది. ఈ లోకంలో మనిషికి సమాధానం లేదు. దానికి గల కారణం మనిషి యొక్క పాపం. ఆ పాపాన్ని పరిహరించటం కొరకే యేసుక్రీస్తు ప్రభువుల వారు, దేవుడైనటువంటి వాడు, తనను తానుగా రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన యొక్క జననం ఒక శుభవార్త, ఆయన మరణం ఒక శుభవార్త, ఆయన తిరిగి పునరుద్ధానుడై లేవడం మరొక శుభవార్త. ఈ శుభములు మానవాళిని పాపము నుండి, శాపము నుండి విడిపించి పరలోక రాజ్యము, నిత్య రాజ్యము, మనం అనేటువంటి మోక్ష రాజ్యంలోనికి మనల్ని చేరుస్తాయి. కనుక ఇది క్రిస్మస్ సందేశం అయినది. మనిషి తన పాపము నుండి విముక్తి నొంది మోక్ష రాజ్యము చేరుకోవడమే క్రిస్మస్ సందేశం. అది క్రీస్తు ద్వారా మాత్రమే కలుగుతుంది. మనిషి ప్రేమ, శాంతి, సమాధానాలతో పాటు తనను తానుగా మలుచుకొనవలసినటువంటి అవసరత ఉన్నది. అత్యాశకు గురి అయిపోయి పాపాన్ని మూట కట్టుకొని అశాంతికి గురి అవుతున్నటువంటి సమాజం, నేడున్నటువంటి సమాజంలో ఇది నాది, నాకే కావాలి, నేను, నా అనేటువంటి స్వభావము మనకు కనబడతా ఉన్నది. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏమంటున్నారంటే, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు అంటున్నాడు. ఇది లేనప్పుడు మనిషి శాంతి సంతోషాలతో ఉండలేడు. ఒక మనిషి తన పొరుగు మనిషిని ప్రేమించగలగాలి. అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, స్వార్థపూరితమైనటువంటి స్వభావాలు, పోకిరి చేష్టలు, వీటన్నింటినీ బైబిల్ ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నది. వీటిని మానుకొనగలిగినప్పుడు శాంతి మనలో చేకూరుతుంది. ఆ శాంతిని ఇవ్వడానికే, ఆ సమాధానాన్ని ఇవ్వడానికే యేసుక్రీస్తు ప్రభువుల వారు వచ్చారు. ఈ సందేశము పుట్టినటువంటి చిన్న పాప మొదలుకొని, చిన్న బాలుడు మొదలుకొని, వృద్ధాప్యంలో మరణించేటువంటి మనిషి వరకు కూడా ఒకటే సందేశం. అదే, నిన్ను నీవు దేవునిగా మలుచుకొనగలిగినటువంటి అవకాశమే ఈ జీవితం. అలాంటి జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువుల వారు దేవునికి ఇష్టంగా ఏ విధంగా జీవించాలో, పాపమునకు దూరంగా ఏ విధంగా జీవించాలో, పరులను ఏ విధంగా ప్రేమించాలో తెలియపరచి, సిలువలో మానవుల పాప పరిహారార్థమై మరణించి తిరిగి లేచి నిత్య జీవమును అనుగ్రహించాడు. ఇది క్రిస్మస్ సందేశం. మీకును మీ యొక్క ఛానల్ వారికి, హెచ్ఎస్బి ఛానల్ వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందేశాన్ని అనేకులకు చేరవేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాము. ఈ క్రిస్మస్ శుభవేళ సెంటినరీ బ్యాప్టిస్ట్ సంఘానికి వచ్చి మా యొక్క శుభములను, దేవుని యొక్క దీవెనలను అనేకులకు పరిచయం చేసినటువంటి హెచ్ఎస్బి ఛానల్ వారికి, యాజమాన్యంకు, ప్రాముఖ్యంగా దాస్యం గౌతమి గారికి, అదేవిధంగా చెంగెల్లి నరేష్ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. దుగానే పుట్టినాడు స్వామి యేసయ్యో, బగ్గుమంటూ ఎలుగులచ్చే, సిగ్గుమంటూ సిక్కటి మొగ్గలాంటి చుక్క పుట్టేరారా పువ్వయ్యో, అర్ధరాత్రి పొద్దు కాడ సద్దు మనుగు సందే కాడ, ముద్దుగానే పుట్టినాడు స్వామి యేసయ్యో, బగ్గుమంటూ ఎలుగులచ్చే, సిగ్గుమంటూ సిక్కటి మొగ్గలాంటి చుక్క పుట్టేరారా పువ్వయ్యో. ఇరా బాబు పోదం బాలా యేసుని చూద్దాం, చూసి నవ్వులన్నీ దోసి మూటగట్టు, రాజు పుట్టాడో, రాజ్యం తెచ్చాడో, భూలోకమచ్చాడో, భోగ్యం తెచ్చాడో, రాజు పుట్టాడో, రాజ్యం తెచ్చాడో, భూలోకమచ్చాడో, భోగ్యం తెచ్చాడో, అర్ధరాత్రి పొద్దు కాడ సద్దు మనుగు సందే కాడ, ముద్దుగానే పుట్టినాడు స్వామి యేసయ్యో, బగ్గుమంటూ ఎలుగులచే, సిగ్గుమంటూ సికటి మొగ్గలాంటి చుక్క పుట్టేరారా పువ్వయ్యో. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్.